మీ అందరికి శ్రావణ మాస శుభాకాంక్షలు. సో, రథం ముందు రోజైతే మాకైతే రూపు ఆనవాయితీ ఉందండి. సో, అందుకని నాకు తీసుకోవడానికైతే ఖజానాకి వెళ్ళాము. ఖజానాకి వెళ్ళిన తర్వాత అక్కడ అయిపోయాయండి అని చెప్పారు. సో, ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సీఎంఆర్‌కెళ్ళి సీఎంఆర్‌లో అయితే ఫైనల్‌గా ఒక రూప్ తీసుకొని వచ్చేసాననమాట. థర్స్‌డే అయితే తీసుకున్నాను. అంతకు ముందు రోజే పూజకి సామాన్లు కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. హడావుడనమాట. సో, ఇంకా కొన్ని కావాలని చెప్పి థర్స్‌డే నైట్ కూడా తిప్పేసాను మా వారిని. ఇంక మొత్తం మార్కెట్ అంతా కూడా. ఇంకా నైట్ ఇంటికొచ్చేసిన తర్వాత ఇంక 12 వరకు ఇవన్నీ కడిగి, ముగ్గులు పెట్టుకొని ఎక్కడికక్కడ అంతా ముస్తాబు చేసేసరికి 12 అయిపోయిందండి. 12 దాటేసింది గూడా. సో, ఎర్లీగా లేచేసాను మళ్ళీ. ఎందుకంటే మార్నింగ్ అసలు పూజ హడావుడి మనమే కదా చేసుకోవాలి. సో, 4:00కే లేచేసాను. లేచిన వెంటనే ఇంక హెడ్ బాత్ చేసేసి రెడీ అయిపోయి ముందైతే ఈ వంట సెక్షన్‌లోకొచ్చేసాననమాట. కిచెన్‌లోకొచ్చేసి ఫస్ట్ అయితే బూరెల కోసం, గారెల కోసం మినపప్పయితే గ్రైండర్ అయితే వేసేసాను. గారెలకైతే కొంచెం మనం గట్టిగానే ఆడుకుంటాం కదా! సో, ఫస్ట్ అయితే గారెలైతే స్టార్ట్ చేసేసాననమాట. నేనేం పెద్ద వంటల్లో ఎక్స్‌పర్ట్‌ని కాదండి. నేను ఏ విధంగా చేసుకున్నానో అది షేర్ చేసుకోవడానికి కోసం మాత్రమే అనమాట ఈ వీడియో. నచ్చితే డెఫినెట్‌గా మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేసేసేయండి. పూజ అయితే చాలా బాగా చేసుకోగలిగాను. అనుకున్న దానికన్నా చేసుకున్నాను. అండ్ ఫైనల్‌గా వరలక్ష్మి వ్రతం రోజు ఒక చిన్న హ్యాపీ మూమెంట్ అనమాట. సో, అది కూడా మీకు ఎండ్‌లో షేర్ చేసుకుంటాను. గారెలైతే చాలా వచ్చాయండి. సో, నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదనమాట. ఎందుకు అంటే, బేసిక్‌గా మనకి నెక్స్ట్ డే ఏమన్నా పండుగుంది అంటే గనక మనకు నిద్ర పట్టదు. నాకైతే పూర్ణాలు అసలు ఎలా వస్తాయో ఏంటో అని టెన్షన్‌తోనే సగం నిద్ర పట్టలేదనమాట. సో, అవి ఒక్కొక్కసారి చాలా బాగా వస్తాయి. ఒక్కొక్కసారి లోపల ఉన్న పూర్ణమంతా ఆయిల్‌లో పడిపోతే వేస్ట్‌గా అంటే సరిగ్గా రావు కదా! సో, దానికోసం నాకు భయమేసింది. ఆ తర్వాత పూర్ణం కోసమయితే శనగపప్పు ఒక గ్లాస్ తీసుకొని అవైతే కుక్కర్ విజిలయితే పెట్టేసాను. ఈ శనగపప్పు వాటరయితే మా మదరు మంచిగా ఆహ్, రసంలో గానీ, సాంబార్‌లో గానీ యూజ్ చేస్తారండి. సో, నేను కూడా అలాగే యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత సెపరేట్ చేసేసాను. వాటరయితే కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా స్మాష్ చేసుకున్నాననమాట. అంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇంకెందుకు అయితే ఇప్పుడు ఈ హడావిడిలో మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ దాన్ని కడగాలని చెప్పేసి నేనింకా దాంతోనే గట్టిగా స్మాష్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాను. బెల్లం అండ్ యాలకుల పౌడర్ ఇవన్నీ కూడా నేను యాడ్ చేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలనమాట. ఈలోపు గారెలయిపోయాయి. ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ ఎందుకు అంటే గనక పులిహోర చేయాలి కదా! పులిహోరకి అండ్ పరమాన్నంకి. నేను అంటే మనకి కొంచెం టైం సేవ్ చేసుకోవడం కోసం అయితే నేను రైస్ పెట్టేసి కుక్కర్‌లో రైస్ వండేసిన తర్వాత సగమైతే పులిహోరకి, ఆ రైస్ సగమైతే పరమాన్నం చేయడానికి యూజ్ చేస్తాను. కొంచెం మనకి టైం సేవ్ అవుతుందనమాట. లేదంటే ఎక్కువ సేపు పాలల్లో ఉడికించడానికి చాలా టైము పట్టేస్తుంది. ఆ తర్వాత నాకు ఇంకా ఇడ్లీకి కూడా పిండి కలిపేసాననమాట. నానబెట్టుకున్నప్పుడే మినపప్పు కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నాను. అంటే ఒక పక్క గారెల కోసం, బూరెల కోసం అలాగే కొంచెం ఇడ్లీ పిండికి కూడా సెపరేట్ చేద్దాం అన్నట్టు ఆ విధంగానే ఇడ్లీ పిండికి కూడా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో, చట్నీ చేసే టైం లేక ఇంక సాంబార్ అయితే పెట్టేసాననమాట. అది ఒక అన్నీ కలిపి మనం అక్కడ పెట్టేస్తే అది ఉడుకుతుంది కదా! ఈ వంటలు అయ్యేసరికి అని చెప్పేసి, ఒక పక్క సాంబార్ అయిపోయింది, రైస్ అయిపోయింది. పులిహోర, బూరెలు, గారెలు ఇవన్నీ కూడా అయిపోతూ ఉన్నాయన్నమాట. లాస్ట్‌లో ఇంకా పరమాన్నం అనమాట. సో, పులిహోర కలపడం మీకు చూపించలేదు. సారీ మర్చిపోయానండి. అంటే అన్నీ షూట్ చేయడం అంటే నాకసలు గుర్తు ఉండేదే కాదు. ఏదో కొన్ని కొన్ని మాత్రమే క్లిప్స్ యాడ్ చేసుకున్నాను. ఇంక ఫైనల్‌గా వంట సెక్షన్ అంతా అయిపోయింది. ఇంకా పిల్లల కోసం అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను. వాళ్ళకి ఉండలేరు కాబట్టి ఫాస్టింగ్ అది పూజ అయ్యేంత వరకు సాంబార్ వేసుకొని ఇడ్లీ తింటారన్నట్టు పెట్టేసాననమాట. సో, ఈ వంటలన్నీ అయ్యేసరికి నాకు టైమొచ్చేసి 8:15 అయితే అయ్యిందండి. మొత్తం 5 రకాలైతే చేసుకున్నాను. శనగలవి నానబెట్టుకున్నాను. సలివిడి ఇవన్నీ కూడా వడపప్పు ఇవన్నీ కూడా ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాననమాట. వీళ్ళు అరిటాకులు, మామిడాకులు మార్నింగ్ తెమ్మని చెప్తే గనక వీళ్ళైతే కోసుకొనొచ్చారండి. ఎంత పెద్దదుందంటే అది ఇంచుమించు 5 ఫీట్ ఉంటుందనమాట. అంత పెద్దది తీసుకొచ్చేసారు అరిటాకయితే గనక. అండ్ అమ్మవారిని అలంకరించడం కోసం అయితే బ్యాక్ డ్రాప్ కిందయితే ఇదైతే తీసుకున్నాను నేను. ఇదొచ్చేసి మీషోలో తీసుకున్నానండి. 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాననమాట. కాకపోతే అది యూజ్ చేసే టైం రాలేదు. ఆ సిట్యుయేషన్ రాలేదు. సో, అదింక అలా ఉండిపోయింది. అంటే హౌస్ చిన్నదవ్వడమో, లేదంటే అది ఎక్కడో పెట్టి ఎక్కడో మర్చిపోవడమో ఇలా జరగడం వల్ల అదైతే యూజ్ చేయలేకపోయాను. ఫైనల్‌గా అమ్మవారి వ్రతం రోజైతే యూజ్ చేశాను. చాలా బావుంది బ్యాక్ డ్రాప్ అయితే.
చాలా తక్కువకే వచ్చేసిందండి మీషోలో. ఒకవేళ మీకు నచ్చితే గనుక నాకు కామెంట్ చేయండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ అమ్మవారి కలశానికి కోసం అన్నమాట ఇవన్నీ ప్రిపరేషన్స్. వంటలు అన్నీ త్వరగానే అయిపోయాయి కానీ, ఇక్కడ ప్రిపరేషన్స్ మాత్రం అమ్మవారిని రెడీ చేయడం ఇయన్నీ మాత్రం చాలా టైం పట్టేసిందండి. బేసిక్‌గా అయితే నేను అమ్మవారిని ఎప్పుడూ రెడీ చేస్తాను. అమ్మవారి ఫేస్ అది పెట్టి హ్యాండ్స్, శారీ ఇవన్నీ కడతానన్నమాట. కానీ ఇప్పుడే కుదరలేదు. ఈరోజు కుదరలేదన్నమాట. అంత టైం లేదు. అప్పటికే చాలా టైం అయిపోయింది. సరే మీకు గుడ్ న్యూస్ చెప్తా అన్నాను కదా! ఇదేనండి అమ్మవారికి ఫ్రైడే రోజు మామూలుగా కొబ్బరికాయ అవి కొడతాం గదా! సో, ఆ రోజైతే నాకు కొబ్బరికాయలో పువ్వొచ్చిందనమాట. సో, చాలా ఎమోషనల్ అనిపిచ్చింది. చాలా హ్యాపీ అనిపించిందనమాట. అమ్మవారి అనుగ్రహం ఉంది అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. చాలా జరిగింది పూజ కూడా. ఎటువంటి ఆటంకం లేకుండా, ఏం లేకుండా అంతా కూడా చాలా చక్కగా జరిగింది. అమ్మవారిని పెడదామని ట్రై చేశాను కానీ అప్పటికే 11:30, 12 అయిపోతుంది. ఇంకా లేట్ అయిపోద్ది అన్నట్టయితే ఇంక నేను కలశం పెట్టుకొని తర్వాత అమ్మవారిని ఒక ఆహ్, అష్టలక్ష్మి పువ్వులతో అయితే చక్కగా మంత్రాలవి చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నాను. చాలా అనిపించింది. మీరందరూ కూడా బాగా చేసుకునే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. అలాగే తాంబూలాలు కూడా నేను ఒక 5గురికి ఇద్దామన్నట్టు అన్నీ రెడీ చేసుకున్నాననమాట. అంటే మేమున్నది కొత్త ప్లేస్ కాబట్టి ఇక్కడ పెద్దగా ఎవరు తెలీదు. సో, ఫైనల్‌గా ఒక 5 మెంబర్స్‌కైనా ఇద్దాం అన్నట్టయితే నేనైతే మొత్తం సెట్ చేసుకున్నాను. సో, ఇదండి మా వరలక్ష్మీదేవి వ్రతం అనమాట. మా ఇంటి చిన్న మహాలక్ష్మితో అయితే ఈ వరలక్ష్మీదేవి వ్రతం అయితే చాలా జరిగింది. మొత్తం చేసిన ప్రసాదాలన్నీ కూడా అమ్మవారికైతే ఇలా పెట్టుకున్నాను. సో, ఇవన్నీ తాంబూలం ఇవ్వడానికనమాట అండి. రెడీగా చేసుకున్నాను. మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ సెట్ చేసుకోవాలంటే టైం వేస్ట్ అవుతుంది కదా అన్నట్టు అన్నీ రెడీ చేసుకొని అమ్మవారి ఎదురుగానే పెట్టి ఇవన్నీ పూజ చేసుకున్నాననమాట. పూజ అయితే చాలా అనిపించింది. అండ్ ఆ రోజు కొబ్బరికాయ కొట్టిన వెంటనే కొబ్బరికాయలో పువ్వు రావడం కూడా చాలా హ్యాపీ అనిపించిందనమాట. సో, ఈ హ్యాపీ న్యూస్ మీరు కూడా ఆహ్, విని ఎంజాయ్ చేస్తారని చెప్పి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాననమాట. ఇప్పుడు మా ఇంటి చిన్ని మహాలక్ష్మికి ఫస్ట్ తాంబూలం ఎప్పుడూ పాపకే ఇస్తూ ఉంటాను. సో, ప్రతి ఇంట్లో ఉండాలండి. మహాలక్ష్మి ఉండాలి కంపల్సరీ. ఈ రోజుల్లో ఆడపిల్ల అసలు దేనిలోనూ తక్కువ కాదు కదా! సో, ప్రతి ఇంట్లో అయితే ఆడపిల్ల అయితే ఉండాల్సిందే. ఫస్ట్ ఏ పూజ చేసినా మా పాపకి తాంబూలం అయితే ఇస్తూ ఉంటాను. సో, ఈరోజు కూడా పాపకే ఇచ్చాననమాట. పూజ అయితే చాలా జరిగింది. అండ్ మా పాపకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని అంటాం కదా! దానికి పాపం పుచ్చుకుంటినమ్మ అని రాలేదు. అది ఇలా చెప్పాలని చెప్తుంటే అది పాపం ట్రై చేస్తుంది. పాపం ఏం చెప్పినా ట్రై చేస్తదనమాట. ఆడపిల్లలు ఎలాగైనా చాలా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారండి మదర్స్‌ని. సో, మీ ఇంట్లో పూజ ఏ విధంగా జరిగిందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే గనుక డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకేదన్నా వీడియోలో తప్పుగా అది ఉంటే గనక దయచేసి క్షమించండి. సో, ఇదండి మా ఇంటి వరలక్ష్మీదేవి వ్రతం అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. అండ్ తాంబూలంలో ఏవిచ్చానో కూడా మీకొకసారి చూపించేస్తాను. అంటే ఏదో గొప్ప కోసం కాదు గానీ, ఇంకా మీరు కూడా చూస్తారు కదా అన్నట్టయితే చూపిస్తున్నాననమాట. సో, ఈ పర్సెస్ అయితే నేను మీషో నుంచి తీసుకున్నాను ఒకసారి అని ఒక వీడియో చేశాను కదా! అవేనండి. ఇవంటే చాలా ట్రెడిషనల్‌గా ఉంటాయన్నమాట. లేడీస్ అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చక్కగా హ్యాండిల్ చేయడానికి బావుంటుందన్నట్టు అవైతే తీసుకున్నాను. ఆ తర్వాత పళ్ళు, పువ్వులు, తర్వాత కాయిన్ ఇవన్నీ కామనే కదా! ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీసెస్ నాకు చాలా నచ్చాయన్నమాట. ఫ్లోరల్‌లో వచ్చింది 1 మీటర్. చక్కగా మనం యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బావుంటుంది. బ్లౌజ్‌గా లేదంటే చిన్న పిల్లలుంటే గనక పిల్లలకేదైనా స్టిచ్ చేయడానికి కూడా చాలా బావుంటుందన్నమాట. అలాగే ఇంకా గాజులు ఇవన్నీ కామన్ కదా! సో, ఇదండి తాంబూలం లాగా అయితే ఇలా ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఇంకా ప్లాన్ చేసుకున్నాను కానీ కుదరలేదు. సో, ఈ ఇయర్ అయితే అమ్మవారి వ్రతం అయితే ఈ విధంగా జరిగింది. వచ్చే సంవత్సరం కూడా ఇంకా హ్యాపీగా మరింత అందంగా చేసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. మీరు మీ పిల్లలతో మొత్తం అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూస్తున్నందుకు థాంక్ యూ సో మచ్.